హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూరల టమాటా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టమాటా అనేది మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బచ్చల కూరని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పాలకూరని కట్ చేసుకొని వేసుకోవాలి. సుక్కకూరని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఆయిల్ అనేది మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూరల టమాటో ఫ్రై రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.